అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నమ్ముతాను. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. చాలు, అక్కడికి ఆపేసి అది టైప్ చేయండి, మిగతాది రేపు డిక్టేట్ చేస్తాను. ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని గదిలో అటూ ఇటూ పచార్లు చేస్తున్న సారథి హఠాత్తుగా ఆగి కిటికీ దగ్గరికెళ్ళి తొంగి చూస్తూ అన్నాడు. అతనెందుకు మధ్యలో అలా ఆపుచేయమంటున్నాడో జయంతికి తెలుసు. కింద కారు హార్న్ వినిపించింది. ఆ హార్న్ జయంతికి సుపరిచితమే. మిస్సెస్ సారథి సాయంత్రం క్లబ్కు వెళ్తూ భర్త కోసం ఆఫీస్కొచ్చింది. ఇక్కడ్నుంచి ఇద్దరూ కలిసి వెళ్తారు. రాయటం ఆపేసిన జయంతి బుక్ మూసేసింది. కుర్చీకి తగిలించిన కోటు తీసి వేసుకుంటున్న సారథి క్షణంసేపు తటపటాయించి జయంతి వైపు చూస్తూ, మీరేమీ అనుకోకపోతే రేపొస్తే అది కొంచెం పూర్తి చేసేద్దాం. నేను బుధవారం లోపల రిపోర్టు గవర్నమెంట్కి పంపించేసేయాలి. టైప్ రైటర్కి తెల్ల కాగితాలు బిగించబోతున్న జయంతి ఆగి సారథి వైపు చూసింది. రేపు ఆదివారం. సుందరి భోజనానికి పిలిచింది. సినిమాకు వెళ్ళాలని ప్రోగ్రాం కూడా వేసుకున్నారు. సారీ, మీకు టైం ఉంటేనే. ఎక్కువసేపు పట్టదు, 1-2 గంటలు చాలు. సారథికి తనంటే తనకే అసహ్యం వేసింది. ఇప్పుడిలా మధ్యలో ఆపేసి వెళ్ళటం అతనికే మాత్రం ఇష్టం లేదు. అమూల్యతో వెళ్ళి తను చేయబోయే ఘనకార్యం కూడా ఏమీ లేదు. 5 గంటలు దాటితే ఆఫీసులో ఉండటం అమూల్య సహించలేదు. అమూల్యని పెళ్లి చేసుకున్న రోజునే సారథి తన సొంత అభిప్రాయాలకి తిలాంజలి ఇచ్చేశాడు. సహజంగా భార్యలు భర్తలతో సర్దుకుపోతారని వినికిడి. కానీ భార్యలతో సర్దుకుపోయే భర్తలు కూడా ఉన్నారని ప్రపంచంలో చాలా కొద్ది మందికే తెలిసేమో. కింద నుంచి కార్ హార్న్ మరోసారి బొయ్యి బొయ్యమని వినిపించింది. అందులో ఏమిటింకా ఆలస్యం అన్న హెచ్చరికుంది. పెన్ తీసుకుని కోటు జేబుకు పెట్టుకున్న సారథి హడావుడిగా కళ్ళజోడు తీసుకుని పెట్టుకుంటూ, ప్లీజ్ మీరు రేపు ఒక్కసారి తప్పకుండా రావాలి అని త్వరగా బయటికెళ్ళిపోయాడు. బయట, చూడు రంగయ్య, ఆ అమ్మాయి ఇంకొంచెం సేపు ఉంటుంది. కాఫీ టిఫిన్ తెచ్చివు, నువ్వు కూడా ఉండు, ఇవిగో డబ్బులు అని చెప్పటం వినిపించింది. జయంతి నిట్టూర్పు విడిచి టైప్ రైటర్ వదిలి లేచి కిటికీ దగ్గరగా వచ్చింది. 3వ అంతస్తులో పైభాగంలో ఉన్న గదిలోంచి చూస్తే కింద విశాలంగా ఉన్న ఆవరణ కనిపిస్తుంది. ఆ ఆవరణలో ఆకుపచ్చటి పొడుగ్గా విమానంలా రెక్కలు చాచుకునున్న పెద్ద కారు. డ్రైవింగ్ సీట్లో ఓ చెయ్యి స్టీరింగ్ మీద వేసుకుని అమూల్య కూర్చొనుంది. లేత ఆకుపచ్చ రంగు చీర, దానికి కలిసే ముదురాకుపచ్చ రంగులో భుజాల్లేని జాకెట్, మెల్లో పొడుగ్గా తెల్లటి ముత్యాల దండ 2 వరుసల్లో ఉంది. అమూల్య జుట్టు రోజుకో రకంగా ఉంటుంది. ఈరోజు నెడినెత్తి మీద సిగవేసుకుంది. జయంతి చూస్తుండగానే సారథి వెళ్ళి డోర్ తెరిచి లోపల కూర్చున్నాడు. అమూల్య చేతుకున్న వాచి చూసుకుంటూ ఏదో అంటోంది. అమూల్య అడిగిన దానికి జవాబు చెప్తుండగానే సారథి చూపులెందుకో హఠాత్తుగా పైకెళ్ళి తన ఆఫీసు గది మీద నిలిచాయి. అక్కడ కిటికీ చువ్వలు పట్టుకుని బొమ్మలా నిలబడ్డ జయంతి కిందకు చూస్తుంది. సారథి మనసు కలుక్కుమంది. క్షణంసేపు అమూల్యకేదైనా సాకు చెప్పి దిగి ఆఫీసులోకి వెళ్ళిపోవాలనిపించింది. ఈ లోపలే అమూల్య కారు రివర్స్ చేసి వెనక్కి తిప్పేసింది. కారు వెళ్ళిపోవటంతో జయంతి మళ్ళీ వచ్చి సీటులో కూలపడింది. ఆఫీసులో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అందరూ వెళ్ళిపోయారు. సారథి ఉన్నంతసేపు బాగానే ఉండే ఆఫీసు తను వెళ్ళిపోగానే విసుగ్గా అనిపించసాగింది. మ్యాటర్ టైప్ చేస్తున్న జయంతి ఆలోచనలు కారు వెంట పరిగెత్తసాగాయి. సారథి చాలా అదృష్టవంతుడు. చిన్న వయస్సు, పెద్ద హోదా, అందమైన భార్య, అందరిలో ప్రత్యేకంగా చూపించగల ఆస్తి. ఇన్ని ఉన్నా సారథి అందరిలో సగర్వంగా టీవీగా చొచ్చుకుపోయే బదులు తప్పు చేసిన వాడిలా, అర్హత లేనివాడిలా నెమ్మదిగా నిదానంగా ఎందుకుంటాడో మరి అర్థం కాదు. జయంతి కూర్చున్న గదికి మరో 2 గదులవతల కిటికీ దగ్గర నిలబడ్డ మరో వ్యక్తి మనసు కూడా సారథితో పాటే వెళ్ళింది. అతను శివరాం. కొత్తగా క్లర్క్గా వచ్చాడు. శివరాం సారథి కలిసి ఇంటర్ చదివారు. అప్పుడు దాదాపు సారథి పరిస్థితులు శివరాం పరిస్థితులు ఒకటివిగానే ఉండేవి. ఇంటర్ పాస్ అయిన తర్వాత సారథి అమూల్యని పెళ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోయాడు. BA పాస్ అయ్యి IASకి వెళ్ళాడు. మామగారి పలుకుబడితో మంచి ఉద్యోగం వచ్చింది. ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని శివరాం BA తప్పి ఉద్యోగం కోసం విసిగి వేసారి చివరికి ఆఫీస్కొచ్చాడు. సారథిని గుర్తుపట్టిన శివరాంకి
ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కానీ తప్పదు. దొరికిన ఉద్యోగం. ఆత్మాభిమానం అనుకుంటే ఇంటి దగ్గర తల్లి, 2 చెల్లెళ్ళు పస్తులు పడుకోవాలి. శివరాంకి సారథిలో లేని చురుకుదనముంది. కానీ అదృష్టం లేదు. చేతిలో ఉన్న సిగరెట్ని అవతల పారేసి వచ్చి సీటులో కూలబడి అర్జెంటనున్న ఫైల్స్ తీసి రాయసాగాడు. మర్నాడు ఉదయం మంచి మబ్బు పట్టి చలిగాలి వీస్తోంది. సన్నగా వర్షపు చినుకులు రాలుతున్నాయి. సారథి 10:30కే వచ్చి ఆఫీసులో కూర్చున్నాడు. ఈ ఈదురుగాలి, వాన చూస్తుంటే జయంతి రాదేమో అనిపించింది. రాకపోతేనే నయం. జయంతి గుర్తొచ్చినప్పుడల్లా అతనికేదో బాధ అనిపిస్తుంది. సారథికి అసలు ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం అంటేనే ఇష్టం లేదు. అందులోనూ ఒక విధంగా స్కూల్స్లోనో డాక్టర్స్ అంటే పర్వాలేదు, కానీ ఇలా ఆఫీసులో గుమస్తాలుగా, టైపిస్టులుగా చేసేది అసలే ఇష్టం లేదు. జయంతిని కూడా అతను జన్మలో తీసుకునేవాడు కాదు. కానీ బిఏ చదువుతుండగా తనంటే విపరీతమైన అభిమానం చూపే లెక్చరర్ ఒక ఆయన గట్టిగా సిఫార్సు చేస్తూ ఉత్తరం రాశాడు. స్వయంగా వచ్చి చెప్పాడు కూడా. జయంతి ఉద్యోగంలో చేరి కూడా దగ్గర 6 నెలలవుతుంది. కానీ ఆఫీసులో ఎలాంటి గొడవలు లేవు. టైంకొచ్చి తన పని చూసుకొని తల వంచుకొని టైంకి ఇంటికి వెళ్ళిపోయే జయంతి లాంటి వాళ్లతో పెట్టుకుందామన్నా, సృష్టిద్దామన్నా ఎలాంటి సమస్యలు రావు అని సారథి గ్రహించాడు. స్ప్రింగ్ డోర్ కదిలిన చప్పుడు వినిపించటంతో సారథి ఆత్రంగా గుమ్మం వైపు చూశాడు. వెంటనే అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. వచ్చింది జయంతి కాదు, శేఖరం. వెధవ్వానంటే నాకు అసహ్యం. రైన్ కోటు విప్పి అక్కడున్న కుర్చీకి తగిలిస్తూ అన్నాడు శేఖరం. శేఖరం సారథికి బాగా పరిచయం ఉన్న వాళ్లల్లో ఒకడు. కుబేరపుత్రుడైన శేఖరానికి ఉద్యోగం చెయ్యాలన్న బాధ లేదు. అతను కాలక్షేపం కోసం చేసే బిజినెస్ కూడా మంచి లాభాలు తెచ్చిపెడుతుంది. ఏంటో సీరియస్గా రాస్తున్న వాళ్ళే ఉంది. ప్యారడైజ్లో మంచి పిక్చర్ ఉంది. మన ముగ్గురికి సీట్స్ రిజర్వ్ చేయించాను. సిగరెట్ పెట్టె తీసి సారథిని తీసుకోమని తెలియచేస్తూ అన్నాడు. శేఖరం పనే అంతా. సరదాగా వ్యాపారం చేయటం, సినిమాలు చూడటం, స్నేహితులతో కాలక్షేపం చేయటం, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే క్లబ్బులో పొద్దుపోయే వరకు డబ్బు పెట్టి పేకాడటం. శేఖరానికి నిద్ర రానప్పుడు పేకాడటం ఎదుటి వాళ్ళకి మంచి లాభం. ఓడిపోయినా గెలిచినా డబ్బు ఎదుటి వాళ్ళకే వస్తుంది. ఇంటికెళ్తే అమూల్య ఆఫీస్కెళ్ళావని చెప్పింది. ఆదివారం పూట కూడా ఏం ఆఫీసు? సిగరెట్ వెలిగిస్తూ వెనక్కి జారిగిల పడుతూ అన్నాడు తాపీగా శేఖరం. సారథి చూపులు మాటికి వెళ్ళి గుమ్మం మీద నిలుస్తున్నాయి. జయంతి రాకుండా ఉంటే బాగుండు. వచ్చినా శేఖరం ఊరుకోడు. బలవంతంగా తన్ని సినిమాకి లాక్కెళ్తాడు. ఏంటి మాటికి గుమ్మం వైపు చూస్తున్నావు? ఎవరైనా వస్తారా? శేఖరం సారథి మొహంలోకి చూస్తూ అడిగాడు. ఏమైనా సరే ఈరోజు జయంతిని నిరుత్సాహపరచకూడదు. తను సినిమాకెళ్ళడు. ఆ అమ్మాయి పాపం అంత దూరం నుంచి తన మాట మీద వచ్చి తిరిగి వెళ్ళిపోకూడదు. సారథికి ధైర్యం లాంటిదొచ్చింది. హఠాత్తుగా తలెత్తుతూ, శేఖరం, సారీ, నేను రాలేను. అమూల్య నువ్వు కలిసి వెళ్ళండి. నాకు అర్జెంటుగా రిపోర్ట్ ఒకటి గవర్నమెంట్కి పంపే పనుంది. ప్లీజ్ నువ్వెళ్ళు అని సీరియస్గా రాసుకోవటంలో మునిగిపోయాడు. అతని వాలకం చూస్తే శేఖరానికి తను అక్కడ కూర్చోవటం కూడా డిస్టర్బెన్స్ ఏమో అనిపించింది. ఆల్ రైట్, ఓకే, నాకేమీ అభ్యంతరం లేదు. కానీ అమూల్య? నేను తర్వాత చెప్తాను. రాసుకుంటూనే కట్ చేశాడు సారథి. సరే. కుర్చీ మీద పడేసిన రైన్ కోట్ తీసి చేతి మీద వేసుకుని పెడతానని చెప్పి బయటకు వచ్చేశాడు. అమూల్యతో తనొక్కడూ వెళ్ళటం శేఖరానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ అయిష్టం అతని మొహంలో కనుబొమ్మలు ముడిపడేలా చేసింది. కనుబొమ్మలు ముడుచుకొని పరధ్యాసగా స్ప్రింగ్ డోర్ తెరిచి బయట రాబోయిన శేఖరం ఎదురుగుండా తలవంచుకునొస్తూ వాన చినుకులకి శరీరానికి అతుక్కుపోయిన చీరని సరిచేసుకుంటున్న జయంతికి డాష్ ఇవ్వబోయి ఆగిపోయాడు. దాదాపు అతని గుండెల వరకు వచ్చిన జయంతి హఠాత్తుగా నిలదొక్కుని ఆగబోయి వెనక్కి పడిపోయింది. ఇంతలో శేఖరం చేయి చాచి బలంగా పట్టుకొని ఆపాడు. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఒకళ్ళనొకళ్ళు పరీక్షగా చూసుకున్నారు. వాన చినుకులకి చీర మెత్తగా అయిపోయి వంటికి పట్టుకుపోయింది. మొహం మీద 1-2 ముంగుర్లు నుదుటికి ఉంగరాల్లా అతుక్కుపోయాయి. బుగ్గల మీద, గెడ్డం మీద ఇంకా వాన తాలూకు తడి స్పష్టంగా కనిపిస్తుంది. బద్ధకంగా, విసుగ్గా ఉన్న శేఖరం కళ్ళకి సౌందర్యానికి మారుపేరులా, మలచిన శిల్పంలా ఉన్న ఈ రూపం
హాయిగా అనిపించి మరింత ఆసక్తితో పరీక్షగా చూసేలా చేసింది. సారీ, కళ్ళు కిందకి వాలిపోగా అంది జయంతి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను, ఈ లోకంలోకొస్తూ అన్నాడు శేఖరం తప్పుకొని పక్కకి తొలగి దారిస్తూ. జయంతి లోపలికెళ్ళిపోయింది. శేఖరానికి ఆమె వెంటే మళ్ళీ వెనక్కి వెళ్ళాలనిపించింది. కానీ సారథి విసుక్కోవచ్చు. సభ్యత మాట గుర్తొచ్చిన శేఖరం ఆ కోరికని బలవంతంగా అణుచుకొని వెళ్ళిపోయాడు. 2 గంటలు అని చెప్పిన సారథి 4 గంటలు డిక్టేట్ చేశాడు. డిక్టేట్ చేయటం పూర్తయిన తర్వాత రంగయ్య చేత కాఫీ టిఫిన్ తెప్పించాడు. టిఫిన్ తింటున్నా, కాఫీ తాగుతున్నా, టైప్ చేస్తున్నా జయంతి కళ్ళ ముందు తెల్లగా పొడుగ్గా ఉండి ఓ చేతి మీద రెయిన్ కోట్ వేసుకున్న అతని రూపమే కదులుతోంది. అతనెవరో జయంతికి తెలీదు, కానీ అతని రూపం మటుకు తను ఇప్పట్లో మర్చిపోలేదు. జయంతి టైప్ చేయటం పూర్తయిపోతుండగా గదిలో అటూ ఇటూ తిరుగుతున్న సారథి కిటికీ దగ్గరికెళ్ళి బయటకు చూస్తూ, వాన తగ్గిపోయింది అన్నాడు. అయినా తగ్గకపోయినా పర్వాలేదు, ఇప్పుడు ఇంటికెళ్ళి చేసేదేముంది, అమూల్య ఎలాగూ సినిమాకెళ్ళుంటుంది అని మనసులో అనుకున్నాడు. ఇక బయలుదేరదామా అడిగాడు జయంతిని. పర్వాలేదు సార్, నేనెళ్తాను అంది జయంతి. పర్వాలేదు, నేను ఎలాగూ ఇంటికే కదా, డ్రాప్ చేస్తాను అన్నాడు. ఇద్దరూ కలిసి కారెక్కుతుండగా ఎవరో 3వ అంతస్తు కిటికీలో నుంచి ఎవరో చూస్తున్నట్టు అనిపించింది. అతను శివరాం. సారథి ఇంటి ముందు కారాపి శేఖరం ఇంట్లోకొచ్చాడు. ఇంట్లో నుంచి సారథి విసురుగా బయటకొస్తూ శేఖరాన్ని చూసి, నువ్వా, కూర్చో, ఇప్పుడే వస్తాను అన్నాడు. అరే, ఎక్కడికి, బయటికెళ్దామని నేనొచ్చాను అన్నాడు శేఖరం. ఇప్పుడే 1 నిమిషం, మళ్ళీ వచ్చేస్తానుగా అంటూ మరేమీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెంటనే వెళ్ళిపోయాడు సారథి. లోపల అమూల్య కూర్చునుంది. ఆమె ముఖం కోపంతో జేవురించుంది. ఆమె వంక ఆరాగా చూస్తూ శేఖరం సోఫాలో కూర్చున్నాడు. శేఖరం మొహంలో ప్రశ్నార్థకం చూసిన అమూల్య సమాధానంగా పక్కనే పుస్తకంలో ఉన్న చిన్న కవరు తీసి శేఖరం వైపు పడేసింది. తన మీద పడి కింద పడబోయిన కవర్ని శేఖరం ఆత్రంగా తీసి చూశాడు. అందులో ఉన్న చిన్న కాగితం మీద 4 వాక్యాలున్నాయి. అది ఉత్తరం అనటానికి కూడా వీల్లేదు. సంబోధన గాని చివరి సంతకం కానీ లేని ఉత్తరం. అందులో ఇలా ఉంది: ఆఫీసులో లేడీ క్లర్క్తో మీ భర్తగారి సరస సల్లాపాలు చూసే తీరిక మీకు లేదా, లేక చూడదలుచుకోలేదా? లేడీ క్లర్క్ని వెంట తీసుకొని చీకటి పడిన తర్వాత ఆఫీసర్ గారు ఊరి చివర తిరిగి రావటం ఎవరూ మీకు తెలియచేయలేదులా ఉంది. మీరు కొంచెం కళ్ళు తెరిచి మీ వారి ప్రవర్తన అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది. 1-2 సార్లు చదివిన శేఖరం ప్రశ్నార్థకం, ఆశ్చర్యార్థకం మిళితమైన మొహంతో ఆసక్తిగా అమూల్య వైపు చూశాడు. గోళ్ళని జాగ్రత్తగా షేపు వచ్చేలా కత్తిరించుకుంటున్న అమూల్య శేఖరం చూపులు గమనించి కూడా చూసి చూడనట్టు ఊరుకుంది. ఇంకేదైనా అయితే నమ్మొచ్చు, కానీ సారథి విషయంలో తనేమన్నా దేవలోకం నుంచి దిగొచ్చిన మనిషా? విసురుగా కట్ చేసింది అమూల్య. అది కాదు, కాకపోవచ్చు, కానీ ఇలా దిగజారే మనిషి మటుకు కాడు. ఇదేదో గిట్టని వాళ్ళు రాసిన విషయంలా ఉంది. అయితే సంతోషించాల్సిన విషయమే. కొంచెం ఆగి అమూల్య, కానీ సారథిలో ఇదివరకెన్నడూ లేని మార్పు ఒకటి కనిపిస్తోంది అంది. ఏంటది? నాకు తెలిసినంతవరకు అతనిప్పుడున్నంత చురుగ్గా ఎప్పుడూ లేడు. శేఖరం బిగ్గరగా నవ్వాడు. అదా, కొంతమందికి వయసు జారిపోతుంటే ఆరిపోతున్న యవ్వనం మరోసారి వెలుగుతుంది, అంతే, అంతకంటే ఏం లేదు. ఏమో, మొగాళ్ళని నమ్మేదెలా? ఇది అనుభవపూర్వకంగా అంటున్న మాట అనుకోవచ్చా? చురుగ్గా శేఖరం వైపు చూసిన అమూల్య సంభాషణ క్రికెట్ మ్యాచ్ మీదకి మళ్లించేసింది. తన మాటల్ని ఎదుటివాళ్ళు ఎలా తీసుకుంటారో ఆలోచించే స్వభావం లేని శేఖరం ఏ మాటనైనా సూటిగా విసిరేయగలడు. శేఖరం రాగానే హఠాత్తుగా లేచొచ్చేసిన సారథికి ఆ రోజంతా మనసు ఎలాగో ఉండిపోయింది. అమూల్య పేరిటొచ్చిన ఉత్తరం శివరాం రాసిందని అతనికి స్పష్టంగా తెలుసు. సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. శివరాం చేతిరాత సారథి మర్చిపోలేదు. చదువుకునే రోజుల్లో కాలేజీలో భాస్కరం అనే అతను రాసినట్టు ఓ అమ్మాయికి ప్రేమలేఖ రాశాడు. అది ప్రిన్సిపల్ వరకు వెళ్ళి దస్తూరి గుర్తుపట్టి నానా గొడవైంది. శివరాం గుర్తు రాగానే
సారథి మొట్టమొదటి ఆలోచన అతన్ని ఉద్యోగంలోంచి తీసేయాలని. కాని ఎలా? పని విషయంలో అతన్ని ఎటువైపు నుంచి ఎవరూ వంక పెట్టలేరు. కానీ టైం తీసుకున్నా సాధ్యమైనంత త్వరలో అతన్ని తీసేయటం ఖాయం. ఒక విధంగా బాధగా ఉన్నా సారథికి ఒక విధంగా మనశ్శాంతిగా ఉంది. తెలియని అమూల్యకి మెల్లిగా తెలియటమే మంచిదేమో. కానీ ఇహ అతను జాగ్రత్తగా ఉండాలి. సారథి జయంతి పరిచయాన్ని రహస్యంగా ఉంచుకునేందుకే నిర్ణయించుకున్నాడు. రోజులు గడిచిపోతున్నాయి. జయంతిని ఒంటరిగా దూరంగా ఎక్కడికైనా ఓ గంటపాటు తీసుకెళ్లాలని బలంగా అనిపిస్తున్నా ఉత్తరం మాట గుర్తుకొచ్చి సారథికి ధైర్యం చాలటం లేదు. అమూల్య హఠాత్తుగా ఏదో పని పెట్టుకుని అప్పుడప్పుడు ఆఫీస్కొస్తోంది. ఆఫీసులో కూడా సారథి జాగ్రత్తగానే ఉండాల్సొస్తుంది. సారథిలో రేగుతున్న ఈ గాలిదుమారం వీస మాత్రం కూడా ఎరగని జయంతి తన పనేదో తను చూసుకుని తన దారిన తను వెళ్ళిపోతుంది. ఆ రోజు ఆఫీస్ నుంచి మామూలు కంటే గంట ముందుగా వెళ్ళిపోవటానికి పర్మిషన్ అడిగింది. ఎందుకు? జయంతి వైపు పరీక్షగా చూస్తూ అడిగాడు. సినిమాకి. ఎవరితో? జయంతికి నవ్వొచ్చింది. సుందరి నేను కలిసెళ్తున్నాం. ఏ సినిమాకి? ఈసారి జయంతి మొహం సీరియస్గా మారింది. ఆఫీసర్ల తత్వమే అంత కాబోలు. బెన్హరికి. ఇంతవరకు చూడలేదా? ఎంత అనవసరమైన ప్రసంగం. చూశాను. కానీ హీరో అంటే నాకిష్టం. ఏంటో ప్రత్యేకత. జయంతి వెనక్కి తిరిగి తన డెస్క్ దగ్గరికి వెళ్ళిపోయింది. సారథి పర్మిషన్ లెటర్ మీద సంతకం చేశాడు. నిజమే, ఏంటి ప్రత్యేకత? జయంతి తన్ని తను ప్రశ్నించుకుంది. జవాబు దొరకలేదు. కానీ ఏదైనా సరి సమాధానం చెప్పి ఉండాల్సింది. పొడుగాటి మనిషి కాబట్టి అని చెప్పాల్సింది. సారథి పొట్టి, జయంతి కంటే మహా 2 అంగుళాలు ఎక్కువ ఉండొచ్చు, అంతే. ఏమనుకోకు, అది ఊరికే అడిగాను. జయంతి వెళ్ళిపోతుండగా అన్నాడు సారథి. జయంతి సమాధానంగా నవ్వెళ్ళిపోయింది. మీరు కాస్త నువ్వులోకి దిగింది. జయంతికిందులో ఆ చనువు అసహ్యమనిపించింది. జయంతి సినిమా థియేటర్ నుంచి ఒంటరిగా బయటకు రావడంతోనే సారథి కనిపించటం చాలా ఆశ్చర్యమనిపించింది. నీ స్నేహితురాలేది? జయంతితో సుందరి కాక ఇంకెవరైనా వచ్చారేమో అని చూస్తూ అనుమానంగా అడిగాడు సారథి. రాలేదు. అది సరాసరి ఆఫీస్ నుంచి థియేటర్ దగ్గరకొచ్చి కలుసుకోవాలనుకున్నాం. ఎందుకు రాలేదో మరి. చుట్టూ చూస్తూ అంది జయంతి. తెలిసిన వారెవరైనా ఉండి చూస్తే సారథి తను కలిసి వచ్చారనుకుంటారేమోనని భయపడుతూ. నీకు అభ్యంతరం లేకపోతే నేను డ్రాప్ చేస్తాను అన్నాడు సారథి. జయంతి టైం చూసుకుంది. 9:30 దాటిపోతుంది. 2 బస్సులు మారాలి. కారులో అయితే 10 నిమిషాల్లో ఇంటికెళ్ళిపోవచ్చు. ఆఫీస్ నుంచి సరాసరి రావటంతో బాగా ఆకలి కూడా అవుతుంది. జయంతి కారులో వెనక కూర్చోబోతుండగా సారథి వారిస్తూ ముందు కూర్చోమ్మన్నాడు. జయంతి వచ్చి కూర్చుంది. సారథి డ్రైవ్ చేయటం మొదలుపెట్టాడు. థియేటర్ దగ్గరికి ఎందుకొచ్చానో అడగవే? సారథి ప్రశ్నించాడు. నాకెలా తెలుస్తుంది? మీరిక్కడేదైనా పని మీద వచ్చారేమో అనుకున్నాను ఆవలిస్తూ అంది జయంతి. లేదు, నీకోసమే వచ్చాను. నాకెందుకో భలే ఈర్ష్య అనిపించింది. ఈర్ష్య? అర్థం కానట్టు అడిగింది. అది నువ్వు ఇంకెవరైనా కలిసి. చచా, నాకు అలాంటి అలవాటు లేదు. అరే, మా ఇల్లు ఇటు కాదు, మధ్యలో అంది జయంతి. కాదని నాకు తెలుసు. కొంచెం అలా వెళ్ళొద్దాం. నీకెలాంటి ప్రమాదం రానివ్వనని భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. జయంతికేం చెప్పాలో తోచలేదు. జయంతి, నువ్వు చెప్తే నమ్మవు. నీతో కొంచెం సేపు మాట్లాడితే నాకేదో పెద్ద రిలీఫ్గా అనిపిస్తుంది. ఎన్ని రోజుల నుంచి నీతో ఇలా సన్నిహితంగా ఒంటరిగా మాట్లాడే అవకాశం దొరుకుతుందా అని చూస్తున్నాను. ఆ భగవంతుడికే తెలుసు. మాటలు రానట్టు కూర్చుండిపోయింది జయంతి. కారు ఊరు దాటి హిమాయత్ సాగర్ రోడ్డు పట్టింది. కిటికీలోంచి చల్లటి గాలి వీస్తుంది. అక్కడక్కడ దూరంగా మినుకుమినుకుమంటున్న లైట్లు, గందరగోళంగా ఎప్పుడు చూసినా గలాభాగా ఉండే సిటీకి దూరంగా ఒంటరిగా ఉన్న ఈ వాతావరణం హాయిగా ప్రశాంతంగా ఉంది. సారథి చెప్పే మాటలు పూర్తిగా వినని జయంతి కొత్తగా కనిపిస్తున్న వాతావరణాన్ని చూస్తూ కూర్చుండిపోయింది. సారథి కూడా మాట్లాడటం మానేశాడు. కొంచెం సేపు అయిన తర్వాత సారథి తనే, ఏదైనా చెప్పు అన్నాడు. ఏం చెప్పను?
అమాయకంగా అడిగింది జయంతి. ఏదైనా సరే మాట్లాడు, మూగదానిలా నిశ్శబ్దంగా కూర్చోకు. జయంతి మాట్లాడలేదు. నీ చిన్నతనం గురించి ఏదైనా చెప్పు అన్నాడు సారథి. జయంతి బుగ్గర్లోకి రక్తం పొంగింది. చిన్నతనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేంత గొప్ప జీవితం కాదు నాది. గొప్ప జీవితం అంటే? సారథి మధ్యలోనే రెట్టించాడు. అతనికి ఉన్న పలంగా జయంతిని తీసుకుని ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది. ఈరోజే తన్ని తను గుర్తించుకున్నట్టు తోస్తుంది. గొప్ప జీవితాలంటూ ఏవీ లేవు జయంతి, అన్నీ ఒకటే. కానీ పరిసరాలు కొన్ని జీవితాలకి ప్రత్యేకతని ప్రసాదిస్తాయి, అంతే. సారథికి హఠాత్తుగా కారాపి జయంతిని దగ్గరికి తీసుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. అతనికి ఈరోజు జీవితం అంటే ఏంటో స్పష్టంగా తెలుస్తోంది. ఈరోజే కాదు, జయంతి మొట్టమొదట ఆఫీసులో అడుగుపెట్టినప్పుడే తెలిసింది. అమూల్యని చేసుకుని తన డబ్బు, సంఘంలో హోదా, సాటివాళ్లల్లో పరువు ప్రతిష్టలు పొందగలిగాడు. కానీ ఆ పొందటం కోసం తన జీవితంలో ఎంత విలువైంది పనంగా పెట్టాడో ఇప్పుడు అర్థమవుతుంది. ఒకదాన్ని పొందటం కోసం ఇంకోటి పోగొట్టుకున్న మనిషి తను. జయంతి పరిచయం సారథికి తను పొందిన దానికంటే పోగొట్టుకున్నది ఎక్కువ అని తెలియచేస్తుంది. తనకి అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ స్వతంత్రమేది? అమూల్య అంగీకారం కాంది తను ఏ ఒక్క చిన్న పనైనా చేయగలడా? వానొచ్చేట్టుంది. ఆలోచనల మధ్య కొట్టుకుపోతున్న సారథిని జయంతి కంఠం ఈ లోకంలోకి తెచ్చింది. అవును, గాలిలో చల్లదనంతో పాటు తేమ కూడా తెలుస్తుంది. భయమా? జయంతి వైపు తల తిప్పి చూస్తూ అడిగాడు. చాలా దూరం వచ్చేస్తున్నాం. మనసులో కలిగిన భయాన్ని దాచుకోటానికి ప్రయత్నిస్తూ అంది జయంతి. కళ్ళకెందుకో సారథి 20 సంవత్సరాల వయసు తగ్గినట్టు అనిపిస్తోంది. పర్వాలేదు, నీకేం జరగకుండా ఇంటికి చేర్చే బాధ్యత నాది అని చెప్పలేదు? కారాపి పూర్తిగా జయంతి వైపు తిరుగుతూ అన్నాడు. వద్దొద్దు, కారాపొద్దు, వెళ్ళిపోదాం కంగారుగా అంది జయంతి. తనెప్పుడూ ఇలా వచ్చుండకూడదు. తెలియకుండా అనాలోచితంగా వచ్చినందుకు భగవాన్ నాకెలాంటి శాస్తి ఇవ్వకు. ఇంకెప్పుడు ఇలా ఒంటరిగా రాను. జయంతి మనసులో భగవంతుడిని ప్రార్థించసాగింది. గాలివేగం ఎక్కువైంది. టపటప చినుకులు రాలటం మొదలుపెట్టాయి. క్షణంలో కాటుకలా చీకటి ఆవరించుకుంది. దూరంగా ఆకాశంలో ఉండి ఉండి మెరుపులు కనిపిస్తున్నాయి. వాన జోరుగా ప్రారంభమైంది. స్టీరింగ్ మీద మోచేయి ఆంచుకుని అరచేతిలో గడ్డం పెట్టుకొని సారథి వానవైపు చూస్తుండిపోయాడు. వెళ్ళిపోదాం ప్లీజ్, నోతిలోంచి మాట్లాడుతున్నట్టుగా అంది జయంతి. సారథి సంస్కారపూరితమైన హృదయం మీద ఉన్న నమ్మకం సడలిపోసాగింది. శరీరంలో ప్రతి నరం భయంతో బిగుసుకుపోసాగింది. తనిప్పుడు ఇలా ఇంత రాత్రప్పుడు వచ్చుండకూడదు. భయంతో ముడుచుకుపోయిన జయంతిని క్షణంసేపు పరిశీలనగా చూసి సారథి జయంతిని తాకాలనిపించినా తాకకుండానే, భయపడకు, నాకెలాగో అనిపిస్తుంది, ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను అన్నాడు. గాలిలో బలం, వానలో జోరు రెట్టింపయ్యాయి. కారు ముందు ప్రసరిస్తున్న హెడ్లైట్ల కాంతిపడ్డ మేర వర్షపు ధారలు పూసల తోరణాల్లా మెరుస్తున్నాయి. సారథి హఠాత్తుగా చేయి చాపుతూ, జయంతి, నీకేదో చాలా చెప్పాలనిపిస్తుంది. నువ్వనవసరంగా భయపడుతున్నావు అన్నాడు. ఆహా, ఇప్పుడొద్దు, ఇంకోసారి ఎప్పుడైనా. కానీ జయంతి, కుడి చేత్తో డ్రైవ్ చేస్తున్న సారథి ఎడంచేయి చాచి జయంతి చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. అప్పుడే మలుపొచ్చింది. గబుక్కున మలుపు తిప్పిన సారథి స్టీరింగ్ని కంట్రోల్ చేయడం కోసం రెండో చేతిని కూడా గబుక్కున తీసుకోబోయాడు. అప్పటికే ఆలస్యమైపోయింది. అవతల నుంచి వేగంగా వస్తున్న కారు ఒకటి బలంగా ఢీకొట్టుకోబోయి సడన్ బ్రేక్స్తో ఎగిరి పక్కనున్న చెట్టుని రాచుకొని కీచుమంటూ ఆగిపోయింది. హఠాత్తుగా ప్రమాదం తప్పించడం కోసం పక్కకు తిప్పేసిన సారథి స్టీరింగ్ని కంట్రోల్ చేయలేకపోవటంతో పక్కకి తిరిగిపోయి మరో చెట్టుని బలంగా గుద్దుకుంది. మై గాడ్, ఈ వెధవ్వానలో అవతల కారులోంచి కాస్తలో ప్రమాదం తప్పించుకున్న వ్యక్తి యువతలకు దిగి ఈ కారు వైపు పరిగెత్తుకొచ్చాడు. అతను కారు చేరుకోకముందే రోడ్డుకు అడ్డంగా బోర్లా పడిన సారథి కనిపించాడు. పీడవాన ఎప్పుడూ ఏదో ఒకటి నా ప్రాణానికి తెస్తూనే ఉంటుంది. తిట్టుకుంటూ సారథి మీదకు వంగి పరీక్ష చేయబోతుండగా సారథే ఒక్కసారి బలంగా మూలిగి పక్కకి తిరగబోయాడు. నయమే, చచ్చిపోలేదు, అదృష్టం.
సారథికి పక్కకి తిరగటానికి సాయం చేస్తూ అనుకున్నాడు. అబ్బా! మరోసారి వెల్లకిలా తిరిగిన సారథి ఇంకోసారి మూలిగాడు. ఎవరు? మై గాడ్ సారథి, ఈవేళప్పుడు ఇక్కడేం చేస్తున్నావు? శేఖరం ఆశ్చర్యపోయి ఇంకోసారి పరీక్ష చేయబోతుండగా సారథి లేచాడు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి అతని మనసు తిమ్మెరపోయింది. అంత బలమైన దెబ్బలు తగల్లేదు. శేఖరం, సారథి తెల్లబోతూ అన్నాడు. నీకంటే నేనే ఎక్కువ ఆశ్చర్యపోతున్నానని చెప్తున్నా. ఈ పాటికి భోంచేసి హాయిగా పరుపు మీద నిద్రపోవలసిన నువ్వు. శేఖరం వాక్యం పూర్తి చేయకుండానే సారథి ఉలిక్కిపడిన వాడిలా చుట్టూ చూస్తూ, జయంతి, జయంతి ఏది అన్నాడు. జయంత? ఎవరావిడ? నీకు పూర్తి స్పృహ వచ్చినట్టు లేదే అన్నాడు శేఖరం. గబుక్కన ముందుకు వెళ్ళబోయిన సారథి కాలు పట్టుకొని అబ్బా అంటూ ఆగిపోయాడు. ఏమైంది? దెబ్బ తగిలిందా? శేఖరం ఆత్రంగా వంగి కాలు చూడబోతూ అన్నాడు. నా కాలు వదిలే, నాతో కారులో ఇంకో అమ్మాయి ఉంది. ఏది? ఏది? శేఖరం కూడా చుట్టూ చూస్తూ అడిగాడు. అటువైపు వెళ్ళి చూడు శేఖరం, త్వరగా. లాభం లేదు, నా కాలు కదలనివ్వటం లేదు. సారథి తొందర పెట్టాడు. శేఖరం కారుకు అటువైపు వెళ్ళాడు. వాన ఇంకా జోరుగానే పడుతోంది. ముందు శేఖరానికి వానజల్లు తప్ప ఇంకేం కనిపించలేదు. అతని కళ్ళు మరింత చురుకుతనం తెచ్చుకొని పరీక్షగా చూసిన తర్వాత జయంతి కనిపించింది. చేతులు తలమటుకు రోడ్డు మీదకి కొద్దిగా ఉన్నాయి. మిగతా భాగం అంతా కిందకుంది. రోడ్డు మీద పడ్డ వర్షపు నీళ్లు కాల్వలు కట్టి ప్రవాహంలా జయంతి మీద నుంచి జరజరా ప్రవహిస్తున్నాయి. అదృష్టం, జయంతి పక్కనే పెద్ద రాయుంది. ఆ రాయి మీద పడలేదు. ఇంకో విధంగా రాయి అక్కడుండటం వల్లే జయంత మాత్రం ఉండగలిగింది. లేకపోతే వర్షపు నీళ్ళు అడుగున పడి ఉనికి తెలిసేది కాదు. శేఖరం రెండంగల్లో వెళ్ళి జయంతిని చేతుల మధ్య లేపేసి కారు దగ్గరికి తీసుకొచ్చేశాడు. స్పృహుందా? సారథి ఆత్రంగా అడిగాడు. ఉన్నట్టు లేదు. శేఖరం కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఇదన్నమాట సారథి ఇక్కడ వెలిగిస్తున్న ఘనకార్యం. జయంతి నుదుటి మీద గాయం బలంగా ఉంది. మోచేతి దగ్గర కూడా రక్తం వస్తుంది. ప్యాంటు జేబులోంచి జేబు రుమాలు తీసి జయంతి నుదురికి అడ్డుపెట్టిన శేఖరం విసుగ్గా సారథి వైపు చూస్తూ, నువ్విలా పట్టుకొని వెనక సీట్లో కూర్చుంటే నేను డ్రైవ్ చేస్తాను. మనం సాధ్యమైనంత త్వరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం మంచిది అన్నాడు. గబుక్కునెక్కబోయిన సారథి చటుక్కున ఆగిపోయాడు. శేఖరం ఏంటి అన్నట్టు చూశాడు. శేఖరం, నేను నీతో రాను, కారు దగ్గరుండిపోతాను అన్నాడు. శేఖరం కళ్ళు వెడల్పయ్యాయి. నిజం, నేనిలా వచ్చానని గాని, జయంతి నాతో ఉందని గాని ఎవరికీ, ముఖ్యంగా అమూల్యకి తెలియకూడదు. అందుకని రెప్పవాల్చకుండా ఇంకా అలాగే చూస్తూ అడిగాడు శేఖరం. చెప్పాను కదా, జయంతిని తీసుకెళ్ళి నీకు తెలిసిన డాక్టర్కి ఎవరికైనా చూపించు, నేనిక్కడే ఉంటాను. ఆ కారు పాడైనట్టుంది, ఎలా వస్తావు? ఆ సంగతంతా నాకొదిలే. తెల్లార్లు నేనిక్కడ కూర్చున్నా పర్వాలేదు. అదృష్టవశాత్తు నీలాగే ఎవరన్నా వస్తే చూస్తాను. తెల్లారే లోపల కనీసం ఒక లారీ అయినా ఇటు వెళ్ళకపోదు. శేఖరం కనుబొమ్మలు మరింత ముడుచుకుపోయాయి. తీసుకెళ్లటానికి నాకు అభ్యంతరం లేదు. కాని జేబు రుమాలు అడ్డుపెట్టి గట్టిగా నొక్కి పెట్టకపోతే రక్తం మరింత పోతుంది అన్నాడు. దానికి నేనొక ఉపాయం చెప్తానుగా. సారథి అలాగే కుంటుతూనే శేఖరం సాయంతో జయంతిని ముందు సీట్లోకి తెచ్చాడు. జయంతి తల శేఖరం తొడమీదుంటుంది. ఎదురుగుండా ఏ కారు అడ్డు రానంత వరకు ఒక చెయ్యి జేబు రుమాలు మీదుంచి ఇంకో చేత్తో శేఖరం డ్రైవ్ చెయ్యొచ్చు. అప్పుడప్పుడు కాస్త చెయ్యి తీసినంత మాత్రాన ఏం కాదు. సరే, కానీ నేను మళ్ళీ వెనక్కొస్తాను. ఈ లోపల నీకే కారు దొరక్కపోతే. శేఖరం కారు స్టార్ట్ చేయబోతూ అన్నాడు. ఆల్ రైట్, మర్చిపోయాను. ఆ సిగరెట్ ప్యాకెట్ ఇటిచ్చెళ్ళు. సారథి శేఖరం పెట్టె మొత్తం తీసుకున్నాడు. డ్రైవ్ చేస్తున్న శేఖరం చేతివాచి చూసుకున్నాడు. 12:30. ఇప్పుడే డాక్టర్ దగ్గరికెళ్ళాలి. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళేందుకు వీల్లేదు. ఇంత రాత్రప్పుడు. భగవాన్, ఈరోజు లేచి ఎవరి మొహం చూశాడో కానీ ఎలాంటి గొడవలో ఇరుక్కున్నాడు. తొడమీద నుంచి జారిపోతున్న జయంతి తల సరిచేస్తూ అనుకున్నాడు. అయితే ఆ రోజు రాసిన ఆకాశరామన్న ఉత్తరం నిజమే అన్నమాట. తను నమ్మనే నమ్మలేకపోయాడు. ఏం మనుష్యులు! భర్త వెనక భార్య, భార్య వెనక భర్త. ఛీ, ఈ ఆఫీసుల్లో ఉద్యోగం చేసే ఆడపిల్లల మటుకు. అయినా వాళ్ళు మటుకు ఏం చేస్తారు?
ఎలాగో అలాగా చదువుకోవటం, డిగ్రీ సంపాదించుకోవటం, ఉద్యోగాల్లో చేరటం. ఉద్యోగంలో చేరగానే ఏళ్ళు జరుగుతాయి. పెళ్లి అశ్రద్ధ అయిపోతుంది. కాబోయే భర్తకి ఈ అర్హత ఉండాలి అనే కోరిక పెరుగుతుంది. అవి ఉన్న మనిషి దొరకడు. ఈ లోపల సంవత్సరాలు దొర్లిపోవటం, ఎవరో కొద్దిగా మనసుకి దగ్గరగా రావటం, వాళ్లతో సంబంధాలు ఏర్పరచుకోవటం చేస్తారు. ఆ కాలంలో బాల్య వివాహాలు చేసేస్తే భర్తలు పోయి విధవరాళ్లుగా మిగిలిపోయేవారు. కానీ ఈ రోజుల్లో చదువుకొని పెళ్ళిళ్ళు కాకుండా నిస్సమ్మలాగా మిగిలిపోతున్నారు. ఆడపిల్ల జీవితం అప్పుడెలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే తిండి కోసం వాళ్ళు ఎవరి మీద ఆధారపడటం లేదు, అంతే. కారు సిటీ సమీపిస్తోంది. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలి? జయంతి తడితల పెట్టడం వల్ల సారథి ప్యాంటు కూడా తడిసిపోయింది. వాన ఉధృతం కొద్దిగా తగ్గింది. ఈ రాత్రివేళ ఇలా తొడ మీద స్పృహ లేకుండా పడున్న ఈ అమ్మాయి ముక్కు మొహం కూడా తనకి తెలియదంటే ఎవరైనా నమ్ముతారా? ఎవరూ నమ్మరు. అందుకే కొంచెం జాగ్రత్తగా తనంటే తెలియని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. శేఖరం కళ్ళ ముందు గబగబా డాక్టర్ల లిస్టు తిరిగింది. పరంజాపే అనే మహారాష్ట్రియన్. ఒకసారి ఎప్పుడో ఎందుకో అతని దగ్గరికెళ్ళాడు. అతనికి క్లినిక్, ఇల్లు రెండూ ఒకే చోట. పెద్దవాడు కూడా. శేఖరం కారును అటువైపు తిప్పాడు. శేఖరం అదృష్టం, పరంజాపే ఇంట్లోనే ఉన్నాడు. కారు హార్న్ నొక్కిన 2 నిమిషాలకే తలుపు తెరుచుకుంది. శేఖరం సాయంతో జయంతిని లోపలికి తీసుకెళ్లి టేబుల్ మీద పడుకోపెట్టాడు. డాక్టర్ జయంతిని పరీక్ష చేసి నుదుటి మీద కట్టుకట్టి ఇంజెక్షన్ చేశాడు. ఇప్పుడిప్పుడే బహుశా మెలకువ రాదనుకుంటా. జయంతి వైపు పరీక్షగా చూసి శేఖరంతో అన్నాడు. అసలు మెలకువ అనేది రాకుండా ఉంటే సంతోషిస్తా అనుకున్నాడు మనసులో కసిగా. మీకు కూడా పడక్కుర్చీ తెచ్చివేస్తాను. మీరు కూడా చాలా అలసిపోయారులా ఉంది. నేనిక్కడుండి ఏం చెయ్యాలి? ఇంటికి వెళ్ళిపోతాను. డాక్టర్ శేఖరం వైపు చిత్రంగా చూశాడు. అదే మెలకువ రాదంటున్నారు కదా? శేఖరం నసిగాడు. వస్తే రావచ్చు, మీరు లేకపోతే ఆమె కంగారు పడొచ్చు. డాక్టర్ వెళ్ళి పడక్కుర్చీ తెచ్చి వేశాడు. శేఖరం అందులో కూలబడ్డాడు. జయంతి తలపెట్టినంత మేర. అతని ప్యాంట్ ఇంకా బాగా చల్లగా ఉంది. వెధవగోల, తనీ గొడవలో చిక్కుకున్నాడేంటి? శేఖరం ఆలోచనలు హఠాత్తుగా జయంతి ఇంటివైపు తిరిగాయి. వాళ్ళేమనుకునుంటారు ఈ పాటికి? కర్మ, పోలీస్ రిపోర్టుగాని ఇవ్వరు కదా? లేకపోతే ఇలా రాత్రిళ్ళు ఇంటికి రాకపోవటం అలవాటేనేమో. శేఖరం మొహం మళ్ళీ కఠినంగా మారింది. ఆ రోజు తను సారథి గదిలోంచి వస్తుంటే దాదాపు తన మీద వచ్చి పడబోయి సారీ అన్న అమ్మాయే కదూ. ఆ రోజు తనెందుకంత ఇదిగా ఫీలయ్యాడు? అమాయకంగా, ఆశ్చర్యంగా, సూటిగా చూసే ఆ కళ్ళు తనకి చాలా రోజులు జ్ఞాపకం ఉన్నాయి. ఆ సంగతి శేఖరానికి గుర్తొచ్చింది. అది అమాయకత్వమేమీ కాదు, అదో ఫోజు. లేకపోతే బుద్ధి లేదు. పెళ్ళైన మనిషితో ఏమిటా సాంగత్యం? శేఖరం తల తిప్పి కోపంగా జయంతి వైపు చూశాడు. అతనికి ఈ క్షణంలో జయంతి కర్మానికి వదిలేసి లేచి ఎంచక్కా వెళ్ళిపోవాలనిపించింది. మళ్ళీ అమాయకంగా, విపరీతంగా అలసిపోయి గాఢనిద్రలో ఉన్న దానిలా ఉన్న మొహం గుర్తొచ్చేసరికి శేఖరం మొహం మళ్ళా ప్రసన్నమైంది. పాపం, తను మటుకు ఏం చేయగలుగుతుంది? ఇంట్లో పెద్దవాళ్ళని అనాలి గాని వయసు చేసే గమ్మత్తుల నుంచి తప్పించుకోవటం ఎవరితరం కాదు. నిండా 20 సంవత్సరాలైనా ఉన్నట్టు లేదు. ఇంత చిన్న వయసులో అసలు ఉద్యోగం చేయాల్సిన అవసరం రావటమే దురదృష్టం. పడక్కుర్చీలో కాలు మీద కాలు వేసుకుని వెనక్కి వాలి జయంతి వైపే చూస్తున్న శేఖరం చూపులు చూస్తుండగానే రెప్పలు వాలిపోయి బరువుగా మూతలు పడిపోయాయి. ఎవరో పట్టి గట్టిగా కుదపటంతో శేఖరానికి మెలకువ వచ్చింది. క్షణంసేపు అతనికి తనెక్కడుందే అర్థం కాలేదు. కిటికీలో నుంచి తొలి వెలుగు రేఖలు గదిలోకొస్తున్నాయి. ఆమెకు మెలకువ వస్తుంది. మీరు లేచి దగ్గరికి రండి, గుర్తుపట్టగలదేమో చూద్దాం, పరంజాపే అంటున్నాడు. శేఖరానికి మెల్లగా యాక్సిడెంట్, జయంతి తల తన తొడ మీద పెట్టుకుని తీసుకురావటం, డాక్టర్ పరంజాపే తలుపు తీయటం మెల్లగా గుర్తొస్తున్నాయి. మీకే చెప్పేది, దగ్గరికి రండి. శేఖరం నిద్రమత్తు వదిలించుకుని లేచి జయంతి దగ్గరగా వచ్చాడు. కళ్ళు తెరిచిన జయంతి ఇంకా ఎక్కడో ఉన్నదానిలా మత్తుగా చూస్తూ, ఎక్కడున్నాను, ఏంటిది అంది నీరసంగా. డాక్టర్ శేఖరాన్ని ముందుకు తోశాడు. శేఖరం నవ్వాలనుకున్నాడు కానీ నవ్వు రాలేదు. చెప్పండి, ఏంటిది? జయంతి చప్పున లేచి కూర్చోబోయింది.
డాక్టర్ వెంటనే చేయి చాచి ఆపేశాడు. ఆ కొద్దిసేపట్లోనే జయంతి కప్పుకున్న దుప్పటి జారటం, ఆ వెంటనే డాక్టర్ సరిచెయ్యటం క్షణంలో జరిగిపోయాయి. అది శేఖరం దృష్టి దాటిపోలేదు. తను ఈ అమ్మాయికి బట్టలు కూడా మార్చినట్టు గుర్తొచ్చిన శేఖరం వెంటనే తల తిప్పేసుకుని చూపులు మార్చుకున్నాడు. ఆ తలెందుకు ఇంత నొప్పిగా ఉంది? చేత్తో తల తడుముకుంటూ అంది. తగ్గిపోతుంది. డాక్టర్ ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. మిమ్మల్ని గుర్తుపట్టలేదు. తమాషా. స్పృహొచ్చింది మరి. బయటకొస్తూ అన్నాడు డాక్టర్. జయంతి తన్నెందుకు గుర్తుపట్టలేదో శేఖరానికి ఒక్కడికే తెలుసు. రాత్రి మీరు తీయటంలో ఆ చీర చించేశారు. అసలది పాతదిలా ఉంది. ఇంకోటి తీసుకురండి. శేఖరం అంత ఉదాసీనంగా ఎందుకున్నాడో డాక్టర్కి అర్థం కావటం లేదు. డాక్టర్ ఆదేశించిన ప్రకారం శేఖరం చీర తెచ్చాడు. జీవితంలో ఏనాడూ చీరలు కొనని శేఖరం ఈరోజు రాత్రి అజాగ్రత్తగా జయంతి చీర తీసి చింపినందుకు ప్రతిఫలంగా కొత్త చీర కొన్నాడు. ఇక మీరెళ్ళొచ్చు. పని చూసుకుని రండి. తల మీద దెబ్బ బలంగా తగిలింది. ఈ రోజల్లా అలా లేవకుండా మత్తుగానే ఉంటేనే మంచిది అన్నాడు. శేఖరం సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఏం మనిషి, ప్రమాదం లేదు కదా అని ఒక్కసారి కూడా అడగలేదు. డాక్టర్ చిత్రంగా చూశాడు. అంతేకాదు, జయంతి పట్ల అతని చూపుల్లో విముఖత్వం, అతని పరధ్యాస డాక్టర్కి ఏదో అనుమానం అనిపించేలా చేశాయి. శేఖరం ఇంటికెళ్లేసరికి 11 గంటలయ్యింది. సారథి 2 సార్లు ఫోన్ చేశాడని, ఇంటికి రాగానే శేఖరానికి ఫోన్ చేయమని చెప్పాడని నౌకర్ చెప్పాడు. శేఖరం ఆఫీస్కి సారథి కోసం ఫోన్ చేశాడు. శేఖరం కంఠం వింటూనే సారథి, ఆగు, ఫోన్లో ఏం మాట్లాడొద్దు, నేనొస్తాను, లేకపోతే నువ్వురా అన్నాడు. నేను రాలేను, నాకు ఓపిక లేదు విసుగ్గా అన్నాడు శేఖరం. ఆల్రైట్, నేనే వస్తున్నాను. మరో 10 నిమిషాల్లో సారథి శేఖరం ఎదురుగుండా ఉన్నాడు. శేఖరం జరిగిందంతా చెప్పాడు. వాళ్ళింటి దగ్గర ఏం గొడవ జరుగుతుందో సారథి అన్నాడు. అదే నాకు భయంగా ఉంది. వాళ్ళేదైనా రిపోర్ట్ ఇస్తే అనవసరంగా నేనిందులో ఇరుక్కోవలసి వస్తుంది. కోపంగా అంటున్న శేఖరం వైపు సారథి బాధగా చూశాడు. ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది. శేఖరం, ఇంత సాయం ఎలాగూ చేశావు, ఇంకొకటి చెయ్యకూడదా అన్నాడు. ఏంటది? కుర్చీలో వెనక్కి జారిగిలపడి సిగరెట్ కాలుస్తున్న శేఖరం అడిగాడు. సెక్రటేరియట్లో సుందరి అని యూడీసీ ఉంది. ఆ అమ్మాయి జయంతి ఫ్రెండ్. కాస్త ఆ అమ్మాయిని కలిస్తే. ఆ అమ్మాయి మొహం నాకు తెలీదు, నా ముక్కు అమ్మాయికి తెలీదు. ఇంకోసారైతే సారథి నవ్వేవాడే. ఇప్పుడు అతను నవ్వే స్థితిలో లేడు. దాదాపు మతిపోయిన స్థితిలో ఉన్నాడు. శేఖరం వెళ్ళిపోయిన అరగంటకి అటువైపు లారీ వస్తుంటే అందులో వచ్చాడు. అమూల్యకి యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. కానీ జయంతికి శేఖరం ఇవేమీ చెప్పలేదు. యాక్సిడెంట్ ఎప్పుడైంది తెలియని అమూల్య మనుషుల్ని పిలిపించి కారు కోసం పంపింది. అప్పుడే కారు బాగైపోతుంది కూడా. సారథికి రాత్రి కళ్ళు మూతలు పడితే ఒట్టు. శేఖరం కనిపించి ఈ మాత్రం చెప్పిన తర్వాత అతని మనసు కుదుటపడింది. ఎలాగైనా సరే సుందరికి జయంతి విషయం తెలియటం మంచిది. నేనిందులోకి అడిగిపెట్టడం మంచిది కాదన్న సంగతి నీకు తెలుసు. అదృష్టవంతుడివి, నన్నిందులోకి తోసి చక్కగా ఒడ్డున కూర్చున్నావు అనుకున్నాడు శేఖరం. సారథి సుందరి పనిచేసే సెక్షన్ చెప్పి సుందరితో ఎలా చెప్పాలో వివరించాడు. లేచి వెళ్ళబోతూ, జయంతికి బాగా స్పృహ తెలిస్తే జరిగిందానికి నేను చాలా బాధపడుతున్నానని చెప్పు అని వెళ్ళిపోయాడు. శేఖరం బట్టలు మార్చుకొని భోంచేసి ఓ అరగంట రెస్ట్ తీసుకొని మళ్ళీ సుందరి కోసం బయలుదేరాడు. అర్జెంట్, మీతో జయంతి విషయం మాట్లాడాలి. జయంతి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉంది. ఒక్క 2 నిమిషాలు బయటికి రండి. సంతకం లేని చీటీని సుందరి తిరిగేసి బోర్లేసి మరీ చూసి ఇంకో 2 సార్లు చదివింది. అయినా విషయం అర్థం కాలేదు. సూపర్నెంట్ని ఓ అరగంట పర్మిషన్ కావాలని చెప్పి బయటకు వచ్చింది. రాత్రి వాన కురిసి వెలవటం వల్లనేమో ఈరోజు ఎండ తీక్షణంగా ఉంది. ఆ ఎండలో పొడుగాటి కారులో శేఖరం కూర్చుని సుందరి కోసం ఎదురు చూస్తున్నాడు. మీరేనా సుందరి అంటే? ప్యూన్ వెంటొస్తున్న సుందరి వైపు చూస్తూ అన్నాడు. శేఖరానికి ఎందుకో సుందరి మొదటి చూపులోనే నచ్చింది. అంత పొడుగు కాదు, పొట్టి కాదు. ఓ మాదిరి లావు, చామన ఛాయ, మొహాన గుండ్రటి బొట్టు, పల్చటి చీరలోంచి స్పష్టంగా కనిపిస్తున్న మంగళసూత్రాలు, మర్యాద ఉట్టిపడే మొహం. తన వైపు వస్తున్న శేఖరాన్ని చూసి సుందరి కంగారు పడింది.
జరిగిందంతా శేఖరం క్లుప్తంగా 5 నిమిషాల్లో చెప్పాడు. రెప్పవాల్చటం, ఊపిరి పీల్చటం మర్చిపోయి శేఖరం మొహంలోకి చూస్తూ అలాగే నిలబడిపోయింది సుందరి. మీరొస్తానంటే తీసుకెళ్తాను. సాధ్యమైనంత త్వరలో. దయుంచి నా భుజాల మీద నుంచి ఈ భారం దిగాలంటే దానికి మీరొక్కరే సమర్థులు. ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ గబగబా అన్నాడు శేఖరం. ఒక్క నిమిషం ఉండండి, సెలవు పెట్టేసొస్తాను. సుందరి మళ్ళీ ఆఫీసులోకి పరిగెత్తింది. చెప్పినట్టుగానే సుందరి బయటకొచ్చి శేఖరం కారులో కూర్చుంది. ఇద్దరూ ఏం మాట్లాడలేదు. 15 నిమిషాల్లో కారు డాక్టర్ పరంజాపే అని బోర్డున్న ఇంటి ముందొచ్చి ఆగింది. ఇద్దరూ దిగి లోపలికొచ్చారు. ముందు గదిలోనే ఎదురైన డాక్టర్ శేఖరాన్ని పలకరిస్తూ నర్సు వచ్చిందని, పేషెంట్ని పైకి మేడ మీద గదిలోకి మార్చామని, పర్వాలేదు కులాసాగానే ఉందని, కాఫీ కూడా తాగింది ఇప్పుడే అని చెప్పాడు. సుందర్ని ఏమని పరిచయం చెయ్యాలో తెలియని శేఖరం జయంతి అక్క అని చెప్పాడు. డాక్టర్ చూపించిన దోవని అనుసరిస్తూ సుందరి శేఖరం మేడమెట్లెక్కారు. సుందరి ముందుగా నర్సు చూపించిన గదివైపు పరిగెత్తింది. శేఖరం బయట వరండాలో ఆగిపోయాడు. గుమ్మానికి ఆకుపచ్చటి కట్టన్ వేలాడుతోంది. జయా, సుందీ అంటూ జయంతి బావురమంది. సుందరి సముదాయిస్తోంది. ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకుంటున్న శేఖరం తను సుందరి వెనక గదిలోకి వెళ్ళకపోవటం మంచి పని చేశాననుకున్నాడు. సుందీ, నేనసలు బ్రతుకున్నానా? జయంతి వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది. శేఖరానికి నిజంగా జాలేసింది. పర్వాలేదు, ఇంకా అదృష్టవంతురాలివి కదూ. జయంతి తలని మెల్లగా దెబ్బకి కట్టిన కట్టు కదలకుండా గుండెలకి దగ్గరగా లాక్కుంటూ అంది. నన్నిక్కడికి అసలెవరు తీసుకొచ్చారు? ఈ చీర కూడా నాది కాదు. బహుశా డాక్టర్ ఇచ్చుంటాడులే, వాన్లో తడిసావు కదూ. సుందరి కంఠం వినిపించింది. శేఖరం చేతిలో సిగరెట్ దూరంగా విసిరేసి కిందకి దిగొచ్చేశాడు. చాలాసేపు అయిన తర్వాత సుందరి దిగొచ్చింది. రాత్రికి అవసరమైతే శేఖరానికి ఫోన్ చేయటం కోసం. డాక్టర్ శేఖరం ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. సుందర్ని ఇంటి దగ్గరికి తీసుకొచ్చి వదిలేశాడు శేఖరం. దిగి వెళ్ళిపోబోతున్న సుందరిని హఠాత్తుగా ఆపి, మరి వాళ్ళ ఇంటి దగ్గర అన్నాడు. అదంతా నేను చూసుకోగలను. రేపు మటుకు మీరు శ్రమ అనుకోకుండా వచ్చి అక్కడికి తీసుకెళ్తే చాలు. ఆ సందులో గొంతుల్లో ఆ డిస్పెన్సరీ గుర్తుపట్టడం కష్టం అంది నవ్వుతూ. అయ్యో, రేపు సరిగ్గా ఈ టైంకి నేనొచ్చి తీసుకెళ్తాను. ఒక్కడినే అంటే భయమేస్తుంది గాని పంచుకునే వాళ్ళుంటే ఎంత బరువైనా మోయగలను. శేఖరం నవ్వుతూ వీడ్కోలు తీసుకున్నాడు. సుందరికి ఇంటి దగ్గర అత్త, మామ, కొడుకు ఉన్నారు. భర్త కూడా ఏదో ఆఫీసులో పనిచేస్తున్నాడు. సుందర్ని చూస్తుంటే ఎలాంటి వాళ్ళు కూడా తమ బాధలు మర్చిపోయి హాయిగా నవ్వేయగలరేమో అనిపించింది శేఖరానికి. సారథికి సుందరి సంగతంతా చెప్పాలని ఇంటికెళ్లేసరికి ఇంటి దగ్గర ఎవరూ లేరు. సారథి, అమూల్య కలిసి ఎక్కడో డిన్నర్ ఉందని వెళ్లారట. శేఖరానికి హఠాత్తుగా గుర్తొచ్చింది. లాయర్ ప్రేమ్చంద్ ఇంట్లో ఈ పూట తను కూడా తప్పనిసరిగా హాజరవ్వాల్సిన పార్టీ. బిజినెస్ దృష్ట్యా అది చాలా ముఖ్యమైంది కూడాను. శేఖరం వాచి చూసుకున్నాడు. అప్పటికే చాలా టైం అయిపోతుంది. ఒళ్ళు మండిపోయిన శేఖరం సారథిని తిట్టుకుంటూ ఇంటికొచ్చేశాడు. మర్నాడు సుందరితో పాటు జయంతి బామ్మ, మరో 8 సంవత్సరాల ఆడపిల్ల ఉంది. ఆ అమ్మాయి జయంతి అక్క కూతురని, జయంతి అక్క ఈ పిల్ల పుట్టగానే పురిట్లో చనిపోయిందని, బావగారు ఇంకో పెళ్లి చేసుకోవటం వల్ల అక్క కూతుర్ని తన దగ్గరే అట్టే పెట్టుకుందని చెప్పింది. కుటుంబం గడవటం జయంతి ఉద్యోగం మీదనే ఆధారపడుంది. 20 సంవత్సరాలు నిండనట్టున్న జయంతి త్వరగా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశించింది శేఖరానికి ఇప్పుడు అర్థమైంది. అలాంటి పరిస్థితుల్లో బాధ్యత తెలియకుండా ఒళ్ళు మరచి సారథితో సాంగత్యం కలుపుకున్నందుకు మరుక్షణం ఒళ్ళు మండిపోయింది కూడా. సుందరి జయంతి బామ్మకి ఏమని చెప్పిందో ఆ భగవంతుడికే తెలుసు. శేఖరం ఊహించినట్టు ఆవిడ జయంతిని చూస్తూనే గందరగోళం చేయలేదు. కళ్ళమ్మడి నిశ్శబ్దంగా నీళ్లు పెట్టుకుంది. భయపడొద్దని మనవరాలికి ధైర్యం చెప్పింది, అంతే. సుందరి బామ్మ, పాపతో పాటు లోపలికొచ్చిన శేఖరాన్ని చూసి తెల్లబోయింది. కళ్ళు వెడల్పయ్యాయి. మీరు సారథి బహుశా పంపి ఉంటాడనుకుంది. శేఖరానికి ఏమని చెప్పాలో తోచలేదు. సుందరి సమస్య పరిష్కరిస్తూ యాక్సిడెంట్ అయినప్పుడు శేఖరం అక్కడే ఉన్నాడని, జయంతిని హాస్పిటల్కి తీసుకువచ్చింది కూడా అతనేనని జయంతికి సరిగ్గా అర్థమయ్యేలా
బామ్మగారు మరో రకంగా అర్థం చేసుకోకుండా విడమర్చి చెప్పింది. మరోసారి జయంతి చూపులు శేఖరం చూపుతో కలిసి ఆగిపోయాయి. అవే చూపులు, అదే అమాయకత్వం. శేఖరం ఆ కళ్ళల్లోకి చూడటం ఇష్టం లేదన్నట్టు పక్కకి తిప్పుకున్నాడు. అతను తిప్పుకునే లోపలే జయంతి చూపులు కిందికి వాలిపోయాయి. దాన్ని గురించి అతను ఎంత అసహ్యంగా ఆలోచించుండొచ్చు. కానీ ఆ సమయంలో అతను ప్రత్యేకంగా శేఖరం రావటం ఎంత అదృష్టం. శేఖరం ప్రత్యేకించి జయంతితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 2 గంటలు కూర్చున్న తర్వాత అంతా వెళ్ళిపోయారు. మర్నాడు ఎవరూ రాలేదు. 3వ రోజు బామ్మ పాపని శేఖరం కారులో తీసుకొచ్చాడు గాని అతనసలు పైకి రానేలేదు. సుందరికి ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతుందట. 4వ రోజున మధ్యాహ్నం దాటిపోతుండగా గోడకి చేరగిలబడి పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి పాదాల చప్పుడవటంతో పక్కకి తిరిగి చూసింది. వచ్చింది శేఖరం. ఓ చేతిలో ప్లాస్టిక్ బ్యాగ్ నిండా పళ్ళు, ఇంకో చేతి నిండా పుస్తకాలు ఉన్నాయి. మీ పాపకి జ్వరం వస్తోందట, బామ్మగారు అందుకని రాలేదు. పళ్ళబుట్ట టేబుల్ మీద పెడుతూ అన్నాడు. పాపకి జ్వరమా? కళ్ళు తిప్పి శేఖరం వైపు చూస్తూ అడిగింది. అవును, ఇవిగో మీకు కాలక్షేపానికి పుస్తకాలు. పుస్తకాలు మంచం మీద పెట్టి పక్కనున్న కుర్చీలో కూర్చుంటూ ఈరోజు ఎలా ఉంది అని అడిగాడు. ఇద్దరి కళ్ళు కలిశాయి. జయంతి చూపులు కిందకి వాలిపోయాయి. మీ రుణం జన్మలో తీర్చుకోలేను అంది. అది నా ప్రశ్నకి జవాబు కాదు. తల వంచుకున్న జయంతి వైపు పరీక్షగా చూస్తూ అన్నాడు శేఖరం. రక్తం పోవటం వల్లనేమో మొహం తెల్లగా పాలిపోయినట్టుగా ఉంది. బుగ్గల మీద కండ తగ్గిపోయి ఎముకలు కొద్దిగా కనిపిస్తున్నాయి. వంచుకున్న తల పక్క నుంచి చూస్తే చక్కటి బొమ్మ వేయటం కోసం ముందు ముఖ్యమైన గీతలు అందంగా గీసినట్టుంది. ఇద్దరి మధ్య నిశ్శబ్దం ఏర్పడింది. కాలెలా ఉంది? నడవనిస్తోందా? యాక్సిడెంట్ అయినప్పుడు బోర్లా పట్టంలో కాలు మెలికపడిపోవటమే కాక బొటనవేలికి పైన పాదం మధ్యగా బలంగా గాయం తగిలింది. మెల్లిగా నడిస్తే నొప్పనిపించటం లేదు, కానీ ఎక్కువసేపు నిలబడనివ్వటం లేదు. పాదం వైపు చూసుకుంటూ అంది. మొహం మీద దెబ్బ? తగ్గిపోతుంది. ఏది? శేఖరం లేచొచ్చి జయంతి మొహం మీద గాయం పరీక్షగా చూశాడు. నేనింకా ఈ హాస్పిటల్లో ఎన్ని రోజులుండాలి? 15 రోజులకి పైనే గాని తక్కువ కాదు. ఏ? జయంతి గడ్డాన్ని ఎడంచేత్తో ఎత్తి కుడి చేత్తో మొహం మీద పడిన జుట్టు తప్పించి మరింతగా పరీక్ష చేస్తూ అన్నాడు. ఇంకా 15 రోజులా? ఇంటి దగ్గర పాపకి జ్వరం, బామ్మ ఒక్కతే. ఆ ఆలోచన గుర్తుకొస్తేనే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. హఠాత్తుగా తిరిగిన ఈ కన్నీళ్ళని వేరొక విధంగా అర్థం చేసుకున్న శేఖరం వాటిని మెల్లగా తుడుస్తూ, మనకు తెలిసినంతవరకు ఏ సంఘటనలోనూ చిక్కుకోకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ చిక్కుకుంటే ధైర్యంతో వాటిని దాటాలి. అంతేగాని. అతనికి తెలియకుండానే కంఠం మృదువుగా మారింది. కుడి చెయ్యి చిక్కిపోయిన జయంతి బుగ్గల్ని ఆప్యాయతగా నిమిరింది. సారీ శేఖరం. గుమ్మం దగ్గర చిన్న దగ్గుతో పాటు మాట కూడా వినిపించటంతో శేఖరం జయంతి ఇద్దరూ ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. వచ్చింది అమూల్య. కూడని సమయంలో వచ్చినట్టున్నాను. అయితే ఈవిడన్నమాట నీ పేషెంట్. వస్తాను. మరి మాటకి అవకాశం ఇవ్వకుండా అమూల్య గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. అమూల్య! శేఖరం తెల్లపోయాడు. ఆవిడిక్కడికి ఎందుకొచ్చింది? అందులోనూ శేఖరం చేతుల్లో తన మొహముంది. జయంతికి భయంతో ఒంట్లో రక్తం మంచుగా మారిపోయింది. ఇప్పుడే వస్తాను. జయంతి వైపు చూడకుండానే శేఖరం వెళ్ళిపోయాడు. తనకి యాక్సిడెంట్ అయినట్టు ఇక్కడున్నట్టు ఎవరికీ తెలియదని సుందరం చెప్పింది. భగవాన్! మరి ఈవిడెలా వచ్చింది? శేఖరాన్ని నీ పేషెంటా అంటుందేంటి? ఇంకా నా మొహాన ఏం రాసిపెట్టుంది భగవంతుడా? నేనేం చేశానో? జయంతి దిండులో తలదాచుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. శేఖరం కిందికి దిగేసరికి అమూల్య డాక్టర్ దగ్గర నిలబడుంది. శేఖరాన్ని చూస్తూనే, సారీ శేఖరం, నేను జయంతి అనుకోలేదు అంది. ప్లీజ్ నువ్వేం మాట్లాడొద్దు. ఇక్కడి నుంచి ముందు వెళ్ళిపోదాం పదా. శేఖరం బయటికి దోవతీస్తూ అన్నాడు. తెలుగురాని డాక్టర్కి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదేమిటో అర్థం కాలేదు. ఇద్దరూ వెళ్తుండగా నిశ్శబ్దంగా నిశ్చలంగా డ్రైవ్ చేస్తున్న శేఖరం వైపు చూస్తూ, జయంతికి నీకు అసలు పరిచయం ఉందన్న ఊహే నాకు రాలేదు. క్లబ్బులో అందరూ ఏదో యాక్సిడెంట్ అయిందని
నువ్వు ఆ పేషెంట్ని రహస్యంగా దాచావని, ముఖ్యంగా పేషెంట్ అమ్మాయి అని అందరూ చెప్తుంటే కుతూహలం అనిపించి వచ్చాను అంది అమూల్య. ఏం చెప్పాలో తోచని శేఖరం మరింత నిదానంగా డ్రైవ్ చేయసాగాడు. మళ్ళీ అమూల్య తనే, నాకు నిజంగా చాలా చిత్రంగా ఉంది అంది. జయంతిని చూసా? అవును. క్లబ్బులో అందరికీ పేషెంట్ ఎవరో తెలుసా? తెలీదులా ఉంది. అయినా నువ్వింతగా ఇందులో దాచుకోవలసింది ఏముంది? మీరందరూ ఈర్ష్యపడి నన్ను దూరంగా పెట్టేస్తారేమోనని భయం వేసి శేఖరన్ నవ్వుతూ కావాలనే అన్నాడు. అమూల్య చురుగ్గా కోపంగా చూసింది. విషయం దూరం పోతుందని గ్రహించిన శేఖరం, అమూల్య, సారథి నీకేం చెప్పలేదు అని అడిగాడు. నాకా? నాకు చెప్పేదేముంది? సారథి చెప్పేదేం లేదేమో కానీ నేను చెప్పాల్సింది చాలా ఉంది. ఇక్కడ కారు కొంచెం సేపు ఆపుతాను. కారు ట్యాంకు బండ మీదికి రావటంతో ఓ పక్కగా ఆపుతూ శేఖరం చెప్పటం మొదలుపెట్టాడు. అబద్ధం. ఊపిరి బిగబట్టుకొని వింటున్న అమూల్య కోపంగా అంది. అలా అని నువ్వనుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ క్లబ్లోనూ తెలిసిన వాళ్ళు, నీకు తెలుసు కదా, చాలా రోజుల నుంచి నా ప్రవర్తనలో ఏ లోపం దొరుకుతుందా అని కథలు కథలుగా ప్రచారం చేద్దామా అని ఎదురు చూస్తున్నారు. కొంతమందికి మంచి అవకాశం. కానీ ఇప్పుడు నాకు తోస్తుంది, మీ కుటుంబం గౌరవ మర్యాదలు కాపాడటం కోసం, సారథి పేరు ప్రతిష్టలు కాపాడుకోవడం కోసం మంచి చెయ్యబోయిన నేను మరో విధంగా నాకు నేను నష్టం చేసుకున్నాను. కావాలంటే నువ్వు సారథిని గట్టిగా అడిగి చూడు. అంతేగాని జయంతితో నాకెలాంటి సంబంధం లేదు. దీనికి నువ్వే రంగులు పూయకు కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు శేఖరం. ఆ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్న శేఖరం ఎవరో తట్టి లేపినట్టు అనిపించటంతో ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఎవరూ లేపలేదు. కానీ హాల్లో ఫోన్ గనగనా మోగుతోంది. శేఖరం విసుక్కుంటూ లేచెళ్ళాడు. హలో హలో శేఖరం గారేనా? అవును. ఎవరు? నేను డాక్టర్ పరంజాపేని మాట్లాడుతున్నా. పేషెంట్ కండిషన్ బాగా లేదండి. సాయంత్రానికి టెంపరేచర్ వచ్చింది. మీరొకసారి వస్తే బాగుంటుంది. దగ్గర ఎవరైనా ఉండాలి. మాకు ఇంకో కేసు రావటంతో నర్సు నేను బిజీగా ఉన్నాం. వస్తున్నాను నేను. థ్యాంక్ యూ. డాక్టర్ పెట్టేశాడు. క్షణంసేపు ఆలోచించిన శేఖరం బట్టలేసుకుని బయటికెళ్ళాడు. 10 నిమిషాల్లో డిస్పెన్సరీ ముందు ఉన్నాడు. సారీ, ట్రబుల్ ఇచ్చినట్టున్నాను. మీరు పైకెళ్ళండి. ఇంకో అర్జెంట్ కేసుని చూస్తున్న డాక్టర్ శేఖరానికి చెప్పి వెళ్ళిపోయాడు. శేఖరం రాగానే అంతవరకు జయంతిని పట్టుకున్న నర్స్ కిందకెళ్ళిపోయింది. జయంతి స్పృహలో లేదు. ఊరికే ఏడుస్తుంది. ఏవేవో మాట్లాడుతుంది. సుంది, నేనేం తప్పు చేయలేదు. కనీసం నువ్వైనా నమ్ము అంటుంది. కాసేపు బామ్మెట్లా? పాపకి జ్వరం. డాక్టర్ మందివ్వండి అంటుంది. ఇంకొంచెం సేపు ఊరికే వెక్కి వెక్కి ఏడుస్తోంది. కుర్చీలో కూర్చున్న శేఖరం లేచి మంచం మీదకొచ్చి కూర్చుని జయంతిని చేతుల మధ్య తీసుకుని జయంతి జయంతి అని పిలిచాడు. జయంతి సమాధానమివ్వలేదు. అసలెలాగో ఉండి మానసికంగా చాలా బలహీనంగా ఉన్న జయంతి అనుకోకుండా అమూల్యని చూడటంతో కంగారు పడిపోయి బెదిరిపోయింది. జయంతి మీద మొట్టమొదటిసారిగా నిజంగా జాలేసింది శేఖరానికి. తెలతెలవారుతుండగా డాక్టర్ ఎలా ఉంది అంటూ పైకి వచ్చాడు. తన చేతుల మధ్య ఏడ్చేడ్చి అలసిపోయి వాడిపోయినట్టున్న జయంతిని నిశ్శబ్దంగా డాక్టర్కి చూపించాడు శేఖరం. నిద్రకి మాత్ర ఇచ్చినా నిద్రపోలేదు. ఈరోజు ఏమైంది? ఏదో షాక్ తిన్నట్టు ఫెయిల్ అయిందిలా ఉంది. జయంతి చేయి తీసుకుని నాడీ పరీక్ష చేస్తూ అన్నాడు డాక్టర్. తూర్పున తెల్లవారుతోంది. గదిలోకొస్తున్న వెలుతురు వైపు నిద్రలేని కళ్ళతో చూస్తున్న శేఖరానికెందుకో జయంతి తన జీవితంతో ముడివేసుకుపోయిందని, బయటికి బలవంతంగా తోసేయాలంటే చాలా బలం కావాలని అనిపించింది. మరీ వారం రోజులు గడిచిపోయాయి. జయంతి నుదుటి మీద గాయం ఎర్రటి మచ్చలా తయారైంది. కాలు కూడా తగ్గి నడవనిస్తుంది. రోజు 2 పూటలా శేఖరం వచ్చి చూసి వెళ్తున్నాడు. ఓ రోజు శేఖరం వచ్చేసరికి జయంతి మంచం మీద లేదు. శేఖరం కళ్ళు తిప్పి గదిలో అటూ ఇటూ చూశాడు. దూరంగా కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. అయితే పర్వాలేదన్నమాట తృప్తిగా చూస్తూ అన్నాడు శేఖరం. వెనక్కి తిరిగిన జయంతి మెల్లగా వచ్చి మంచం మీద కూర్చుంది. ఏమైంది? అలా ఉన్నావేం? ఆదుర్దగా అడిగాడు శేఖరం. జయంతి మొహంలో బొత్తిగా రక్తం లేదు. ఈ కొద్ది రోజుల్లోనే ఇద్దరి పరిచయం ఎక్కువైంది. జయంతి పక్కగా పడున్న పుస్తకంలో నుంచి
ఓ కవరు తీసి శేఖరానికిచ్చింది. అది సరైన లీవ్ లెటర్ ఇవ్వనందుకు, ఆఫీసులో పని మీద కూడా సరైన శ్రద్ధ లేనందుకు జయంతిని ఉద్యోగంలో నుంచి తీసేస్తున్నట్టు ఊస్టింగ్ ఆర్డర్. శేఖరం తలెత్తి జయంతి వైపు చూశాడు. నన్నింకా భగవంతుడు పరీక్ష చేస్తున్నాడు. కాలు నయం అయిపోతుంది అంటే ఇంకో సమస్య. నేనసలు బ్రతికుండటమే అడుగడుగునా శాపంలా అనిపిస్తుంది. జయంతి హఠాత్తుగా పక్కకి తిరిగి మోచేతి వంపులో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవటం మొదలెట్టింది. మళ్ళీ ఉద్యోగం దొరకాలంటే ఎంత బాధ! ఎన్ని చోట్ల తిరగాలి? ఈ లోపల ఏం తినాలి? తన భుజం మీద చెయ్యి పడటంతో జయంతి తల తిప్పి చూసింది. ఎదురుగుండా శేఖరం జయంతి పక్కగా మంచం మీద కూర్చుంటూ, సారథి తొందరపడ్డాడు. 4 రోజులుంటే నువ్వే రాజీనామా పంపుండేదానివి. అయినా సారథంత హృదయం లేని మనిషని నేనింతవరకు అనుకోలేదు. నేనెలా రిజైన్ ఇచ్చేదాన్ని? కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. తప్పకుండా ఇచ్చేదానివి. నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు జయంతి. సుందరి ఈ సాయంత్రం నీకో వార్త చెప్పడానికొస్తుంది. అవునా? ఏంటది? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జయంతి కళ్ళల్లోకి, మొహంలో మారబోయే భావాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ అన్నాడు. జయంతి క్షణంసేపు వెర్రిగా చూసింది. మరు క్షణంలో మొహం ఎరుపు రంగుకి తిరిగింది. శేఖరానికి అది చాలనిపించింది. తమాషాకిది సమయం కాదు అంది. తమాషా కాదు జయంతి. ఇప్పటికే క్లబ్బులో అక్కడ అంతా ఈ యాక్సిడెంట్ను గురించి నానా రకాలుగా అనుకుంటున్నారు. ఏమని? నేను నిన్ను బయటికి తీసుకెళ్తే సారథి కారుతో యాక్సిడెంట్ అయితే సారథిని ఎవరితో ఈ విషయం చెప్పొద్దని బ్రతిమాలి నిన్ను రహస్యంగా ఈ హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంచానని. ఎంత అబద్ధం! ఆ అబద్ధమే నిజం కాని. అందుకే మన వాళ్ళు 10 ఆడు మాట అంటారు. అందుకని? జయంతి శేఖరం వైపు అనుమానంగా చూస్తూ అంది. వాళ్ళ మాటే నిజం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. జయంతి భుజాల చుట్టూ చెయ్యి వేసి ఒక చేత్తో తలని గుండెల దగ్గరికి లాక్కుని దానిమీద గెడ్డం అంచుకుంటూ, నా జీవితంలో ప్రతి సంఘటనకి ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉంటుంది. నిన్న రోజున స్పృహ లేనప్పుడు నా తొడ మీద ఈ తలని పెట్టుకుని తీసుకొస్తున్నప్పుడే అనుకున్నాను, మంచో చెడో నీతో నాకేదో ఉండబోతుందని. థ్యాంక్ గాడ్ మంచే జరిగింది. కానీ మీరు సారథి చేతుల్లోంచి తలని తప్పించుకుంటూ అంది జయంతి. కానీ ఏంటి, మనిద్దరి మధ్య ఇహ కానీలు లేవు. అప్పుడు సారథితో నన్ను జయంతి వాక్యం పూర్తి చేయలేకపోయింది. కళ్ళ నిండా గిర్రున నీళ్లు తిరిగాయి. అదంతా నువ్వు నాకు చెప్పక్కర్లేదు. నాకు తెలుసు. నేను నమ్ముతాను జయంతి. జయంతి ఇంకా ఏదో చెప్పబోతుండగా శేఖరం వారిస్తూ జయంతిని దగ్గరికి లాక్కుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే క్లుప్తంగా, ఆడంబరం లేకుండా మిస్సెస్ శేఖరం అయిపోతావు అంతే అని చెప్తుండగానే శేఖరం పెదవులు నుదుటి మీద నుంచి కళ్ళ మీదకి జారి అక్కడ ఒక్క నిమిషం ఆగి జయంతి 2 బుగ్గల్ని స్పృశించాయి. అసలు నీకోసమే ఇన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉన్నానని నాకు అనిపిస్తుంది. చెప్పు, అదృష్టం నీదా నాదా? నాది, ఇద్దరిది. నోరు తెరిచి పెదవులు విప్పి చెప్పబోయింది జయంతి. కానీ చెప్పలేకపోయింది. ఈ లోపల బొగ్గల మీద నుంచి హఠాత్తుగా కిందకొచ్చిన శేఖరం పెదవులు జయంతి పెదవుల్ని బలంగా నొక్కేశాయి. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.